తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్లు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం గాని, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం గాని, కరెంటు సమస్య పరిష్కారం చేయడం గాని, పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, పేదింటి ఆడపిల్ల పెళ్లైతే 1,116 రూపాయలు ఇవ్వడం, పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం, ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పాఠశాలలు, 1-2 కాదు 10 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. సరే, కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, 10 ఏళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ కి ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదకుండాలో మీకు. ఇక్కడున్న రైతు బిడ్డలు, మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, కాంగనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్లుంటే 4,000 ఇస్తా, 2 ముసలోళ్లుంటే 2కి 4,000 చొప్పున 8,000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు. మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నావు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు, ఎకసెక్కాలు ఆడుతున్నాడు. నేను సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడన్నా లంకె బిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడంగా విన్నామా మనం? అసలు లంకె బిందెలు ఎవరెత్తుకుతారు? గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం పాడుబడ్డ గుడులల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు రేవంత్ రెడ్డి, కానీ ఇలా లంకె బిందెలని మాట్లాడుతున్నాడు. ఇక ఇంకో దిక్కు, అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులు వేసుకుంటా అంటాడు. రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు. గట్టిగా అడిగినావనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి 420 హామీలు ఏమైనాయి అంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నావు అంటాడు. నా కొడకల్లారా అని మాట్లాడతాడు. నాకు తెలియక అడుగుతా, ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే? జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? ఎవరు? జేబు దొంగలు తిరుగుతారు. జేబు దొంగలు బస్సులలో ఆడ ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతారు. అయినా రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్లు నిక్షేపం లాగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఆ జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త. పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు. మెడల పేగులేసుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? మెడల పేగులేసుకున్నా అంటాడు, మానవ బాంబు అంటాడు. అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పడు. నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం
వెంటాడుతాం వేటాడుతాం ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొందబెడతాం. మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు. నీ పక్కకే ఉన్నాయి బాంబులు. ఒక నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి. వాళ్ళు పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు. మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వే ఫెయిల్ అవుతావు, నీకే ఎరకాదు. నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు. ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట గాని మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు, నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలోళ్లకు నెలకు 4,000 ఇస్తా అని చెప్పినా ఓటేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా